హాయ్ అండి. ఈరోజు మినపవడలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసము టీ గ్లాసు నిండా 2 గ్లాసులు మినపప్పును తీసుకున్నాను. ముందు రోజు రాత్రి తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. చూడండి, బాగా నానిపోయింది. ఈ విధంగా నానిపోయిన దాన్ని మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మొత్తం పప్పు అలాగే వేసుకుంటే మెదగదు కాబట్టి కొద్దిగా 1 టీ స్పూన్ 2 టీ స్పూన్ల నీళ్ళను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా అవ్వాలి. ఈ విధంగా మొత్తం పప్పుని మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. దీంట్లో 1/2 టీ స్పూన్ సోడా, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరుక్కోవాలి. కరివేపాకు కూడా తీసుకోవాలి. వీటినన్నింటినీ ఆ పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన పిండిని ఒక అరగంట పాటు నాననివ్వాలి. ఈలోపు చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1½ స్పూన్ పల్లీ పొడి వేసుకుంటున్నాను. నా దగ్గర ఆల్రెడీ పల్లీ పొడి ఉంది కాబట్టి అది వేసుకుంటున్నాను. ఇంకా 1/2 స్పూన్ పుట్నాలు, కొబ్బరి కూడా వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే వేయించి పెట్టుకున్న ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. వీటన్నింటినీ ఫస్ట్ నీళ్ళు వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సినన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా చట్నీ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో ఆ విధంగా చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పోపు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగనే కరివేపాకు కూడా వేసుకొని చట్నీ గిన్నెలో వేసుకోవాలి. అంతేనండి, పల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం వడ చేసే ముందు చేతిని ఇలా వేళ్ళలో తడుపుకొని సైడ్ నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా బాల్ చేసుకొని మధ్యలో ఒక హోల్ చేసుకోవాలి. మెల్లిగా ఆయిల్లోకి దింపాలి. ఈ విధంగా వడ చేసే ప్రతిసారి వాటర్లో అద్దుకోవాలి. సైడ్ నుంచి తీసుకోవాలండి. ఎప్పుడైనా మధ్య నుంచి తీసుకుంటే సరిగ్గా రాదు పిండి. సైడ్ నుంచి తీసుకొని మధ్యలో హోల్ చేసుకోవాలి. అలానే బాండికి సరిపడా వడలు వేసుకోవాలి. వడలు వేసాక వెంటనే తిప్పేయద్దు. ఒక 2 నిమిషాలు అలాగే వేగనివ్వాలి. ఆ తర్వాత 2 నిమిషాలు వేగిన తర్వాత ఒకటొకటి తిప్పేసేయాలి. లో ఫ్లేమ్లోనే కాలాలి. లో ఫ్లేమ్లోనే కాల్చడం వల్ల వడ లోపల నుంచి బాగా వేగిపోతుంది. ఈ విధంగా రంగు మారే వరకు కాలనివ్వాలి. ఇప్పుడు మొత్తం వడలన్నీ రెడీ అయిపోయాయండి. తీసేయాలి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే మినప వడలు రెడీ అయిపోయాయి.